కొండగట్టుకు దగ్గరలో ఉన్నటువంటి బృందావనం రిసార్ట్కి వచ్చాము. రిసార్ట్ అయితే చాలా బాగుంది. ఫ్యామిలీతో కానీ ఫ్రెండ్స్తో కానీ వెళ్తే చాలా బాగా ఎంజాయ్ చేయొచ్చు. మేము వచ్చేటప్పటికి నైట్ అయిపోయింది. నైట్ వ్యూ అంతా ఇలా ఉంది. ఇది మాకు ఇచ్చినటువంటి రూము, 4 మెంబర్స్ ఉండే రూమ్ ఇది. ఓవరాల్ అరౌండ్ 22 రూమ్స్ ఉన్నాయి మన దగ్గర, ఇంక్లూడింగ్ ఏసీ రూమ్స్ ఉన్నాయి, నాన్ ఏసీ రూమ్స్ ఉన్నాయి. ప్రీ వెడ్డింగ్ షూట్స్కి కూడా అవసరమయ్యే రూమ్స్ మన రెండు వాటర్ బాటిల్. గుడ్ మార్నింగ్. టిఫిన్ చేయడానికి వచ్చాము. ఎట్లుంది? కొండగట్టుకు వెళ్ళడానికి కమాన్ లోపల నుండి కొంచెం ముందుకు రాగానే మనకి ఇక్కడ బృందావన్ రిసార్ట్స్ ఉంది. లోపల చాలా బాగుంది. రూమ్స్ కానీ ఫుడ్, అలాగే మనకి స్విమ్మింగ్ పూల్ ఉంది, పక్షులు, చాలా బాగుంది. నేను లోపలంతా చూపిస్తాను. ఫ్యామిలీ రెస్టారెంట్ కూడా ఉంది వీళ్ళది. కనిపిస్తుంది కదా, ఇదే రెస్టారెంట్. స్టార్టింగ్లో మనకి ఇలా ఉంది, గేట్ పక్కన 2 వైపులా కూడా మనకి ఇలా పెట్టారు. మనం చూస్తున్న ప్లేస్ అంతా కూడా ఫుడ్ తినే ప్లేసు. టిఫిన్స్ కానీ భోజనం అనేది ఇక్కడే ఉంటుంది అందరికీ. ఎవరికైనా కావాలంటే, రూమ్కు కావాలంటే వాళ్ళు తీసుకొచ్చి ఇస్తున్నారు. లోపల మనకు చైర్స్ కనిపిస్తున్నాయి కదా, అదంతా విఐపి వాళ్ళ కోసం. చాలు. వంటలు బాగా చేస్తున్నారు, ఎవరు వండుతున్నారో కానీ. నైట్ తిన్నాం కదా, మార్నింగ్ టిఫిన్స్ కూడా బాగున్నాయి. రైస్, ఇది వైట్ రైసా? ఓకే. సిట్టింగ్ ఏరియా కనిపిస్తుంది. ఆఫీస్ రూము. మీరు ఆన్లైన్లో రూమ్ బుక్ చేసుకున్నా, ఇక్కడికి వచ్చిన తర్వాత రూమ్ బుక్ చేసుకోవాలన్నా మీరు ఇక్కడే కనుక్కోవాలి. స్వాగతం పలుకుతున్నట్టు ఎంత బాగుందో చూడండి. మీకు ఎదురుగా చిన్న చిన్న రూముల్లాగా కనిపిస్తున్నాయి కదా రేకుల కింద. అవన్నీ కూడా ఇంతకుముందు అయితే కొండెంగలు ఉండేటివంట. కోతులు ఎక్కువ వస్తున్నాయని కొండెంగల్ని పెంచారంట. ప్రజెంట్ అయితే కొండెంగలు లేవు. కారణలే గుర్తొస్తుంది చూసినా. కుందేళ్ళు చూసారు కదా ఎంత బాగున్నాయో, ఆడుకుంటున్నాయి. రామచిలక మాట్లాడుతుందంట. హాయ్ హాయ్. ఏం పేరు? ఏదో పేరు ఉంది. ఏం పేరు? కిట్టువా? కిట్టు. హాయ్ హాయ్. రామ, శ్రీరామ, రామ. పప్పలకి పైకి పైకి పప్ప జంప్ చేస్తుంది. వీళ్ళు డాన్స్ చేస్తుంది. ఆ 3 మార్క్ కొట్టినంటే దుమ్ము ఎగురుతుంది. ఏదనుకుంటారు మీరు? ఇలా కొట్టుకుంటే ఎగురుతుంది. దానికి ఇష్టం బాగా. ఈ బృందావనంలో రామచిలుక స్పెషల్ అట్రాక్షన్. అందరూ దాని దగ్గరికి వెళ్ళి మాట్లాడుతున్నారు. రామ రామ అంటుంది, విన్నారు కదా. బర్త్డే కేక్ కట్ చేస్తున్నారు ఎవరో. రామఫలం చెట్టు అంట. చూడండి, కాయలు అయితే చాలా ఉన్నాయి చెట్టుకు. చూడండి, కౌరవులు పాండవుల పువ్వు అంటారంట. చూసారు కదా, వెరైటీ పువ్వులు ఉన్నాయి చాలా. ఇక్కడ చిన్నగా పార్టీస్ చేసుకునే వాళ్ళ కోసం ఏర్పాటు చేశారంట.
బర్త్డే పార్టీ లాంటివి, గెట్ టుగెదర్ లాంటివి ఉంటాయి కదా, అలాంటి వాటి కోసం ఎంట్రన్స్ గేట్ అక్కడ ఉంది. అక్కడ నుండి మనం ఇటువైపు వచ్చినాం. ఇదంతా కూడా సిట్టింగ్ ఏరియా బాగుంది. పైకి మెట్లు వచ్చి పైన మళ్ళీ రూమ్ వచ్చింది. హలో రాజు, నా మెసేజ్ పెట్టి చూడండి, ఇటు పైకి మెట్లు కట్టి మళ్ళీ పైనకి ఏరియా అనేది కూడా సెట్ చేశారు కూర్చోవడానికి. జరుగుతున్నాయి కదా పెళ్ళికి ముందు, ఇవన్నీ ఇవే రకరకాల గోడల వెనక నిలబడ్డట్టు. ఇది ఎక్కువ మంది వచ్చినా ఉండే హాల్ టైప్. ఫోటో ఫ్రేమ్ లాగా, ఫోటో ఫ్రేమ్. ఇంకా ముందుకురా. సైకిల్ పట్టుకొని సేమ్ సైకిల్ పట్టుకొని నిల్చున్నట్టే వాయించు లేదా, ఊకేనా నిలబడా. హార్ట్ సింబల్. ఫోటోషూట్ కోసం అరేంజ్ చేశారు అక్కడక్కడ. వాళ్ళు ఎక్కువగా వస్తుంటారంట. ఇదంతా కూడా ఫోటోషూట్లు తీసుకోవడం కోసము. అటొక్కరు ఇటొక్కరు కూర్చుంటే ఫోటోలు తీస్తారు. చూడండి, ఇవన్నీ కూడా ఫోటోషూట్ కోసమే. స్విమ్మింగ్ పూల్, సాంగ్స్ పెడితే ఆ వాటర్ కింద డ్యాన్స్ చేస్తూ ఉంటారు. ఈవినింగ్ టైంలో అయితే అందరూ రూమ్లో నుండి బయటకు వచ్చి మంచిగా ఇక్కడ సరదాగా ఎంజాయ్ చేయడానికి అయితే చాలా బాగుంది. ఫ్రెండ్స్తో వస్తేనైతే చాలా బాగా ఎంజాయ్ చేయొచ్చు. ఫ్రెండ్స్ అందరూ గెట్ టుగెదర్ లాగా కలుసుకుంటూ ఉంటారు కదా. మీ ఫ్రెండ్స్తో వస్తే మస్తు ఎంజాయ్ ఉండేది నీకు. చూడండి, ఈత చెట్టు ఉంటుంది కదా, ఈత చెట్టు లాగా పెళ్ళికి ముందు జరుపుకోవాల్సిన ఫోటోషూట్ పిల్లల పెళ్ళిళ్ళకి వచ్చినాక ఫోటోషూట్ అవుతుంది నీకు. ఇక్కడ ఫంక్షన్లు కూడా జరుగుతూ ఉంటాయి. మనం చూస్తుంది ఫంక్షన్ హాలు. వాటర్ ఫౌంటైన్ ఆన్ చేస్తే కనుక మనకు పైనుండి వాటర్ అనేది వస్తుంది.
కొంతమంది ఓపెన్గా ప్లేస్ కావాలి ఫంక్షన్స్కి ఈవినింగ్ టైంలో ఇట్లా అని అడుగుతారు కదా, అలా చేసుకునే వాళ్ళ కోసం ఈ స్టేజ్ అనేది అరేంజ్ చేసిండు. పైన ఉంది కదా, అది మా రూము. ఇదంతా పార్కింగ్ ప్లేస్. అక్కడ ఆవులు ఉన్నాయి చూడండి. ఇక్కడ కూడా ఫోటోషూట్ కోసమే హార్ట్ సింబల్ సెట్ చేశారు. ఇక్కడ ఒకటే రూమ్కు మెట్లు 3 వైపులు వచ్చాయి. ఇటు నుండి ఒక ఎంట్రన్స్ ఉంది. చూడండి రూమ్ అనేది కూడా బాగుంది. ఇక్కడ ఫోటోషూట్ వాళ్ళ కోసం ఇంకొక మెట్లు అనేది అరేంజ్ చేశారు వాళ్ళు. ఇది రూమ్లోకి అయితే లేదు, ఓన్లీ ఫోటోషూట్ కోసం ఇలా నిలబడి ఫోటోలు దిగడం కోసం వాళ్ళు చాలా బాగా కట్టిల్లు ఇది. ఇక్కడ నుండి పైకి రూమ్కు మెట్లు ఉన్నాయి. ఇక్కడ వచ్చి పామ్ లాగా కట్టారు వాళ్ళు. ఇది ఎందుకు పెట్టారో అర్థం కాలేదు. ఎవరో విఐపి వచ్చారు. చూసారు కదా బృందావనం. కొండగట్టు అంజన్నను దర్శించుకోవడానికి వచ్చినప్పుడు ఇక్కడికి వచ్చి స్టే చేయండి, తప్పకుండా ఎంజాయ్ చేస్తారు. ఫ్యామిలీతో అయినా ఫ్రెండ్స్తో అయినా చాలా మంచి ప్లేస్. వీడియో మొత్తం చూసారు కదా, మీకు నచ్చితే కనుక లైక్ చేయండి. కొత్తగా నా ఛానల్ని చూసే వాళ్ళందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి.